రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు సమావేశమయ్యారు. ఈ భేటీలో టాలీవుడ్ ముందు ప్రభుత్వం పలు ప్రతిపాదనలు ఉంచింది. తెలుగు సినీ పరిశ్రమను అందరం కలిసి అభివృద్ధి చేద్దామని, సినీ పరిశ్రమ కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలుగు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో హీరోలు నాగార్జున, వెంకటేష్, డైరెక్టర్ రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, సి కళ్యాణ్, దర్శకులు త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్ సహా మొత్తం 46 మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీ సందర్భంగా స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటామని అన్నారు. ఈవెంట్ల సందర్భంగా అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని తేల్చి చెప్పారు. అలాగే ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉందన్న భరోసా కూడా ఇచ్చారు. తెలంగాణ రైజింగ్లో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని సూచించారు. పెట్టుబడుల విషయంలోనూ తెలుగు సినీ పరిశ్రమ సహకరించాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు సినీ పరిశ్రమ సహకరించాలని, డ్రగ్స్కు వ్యతిరేకంగా, మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహాయం అందించాలంటూ సినీ ప్రముఖుల ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు. అదేవిధంగా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని తేల్చి చెప్పారు. సినిమా టికెట్లపై విధించే సెస్ను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా కేసులు పెట్టలేదని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని సినీ ప్రముఖులకు పోలీసులు చూపించారు. తెలంగాణలో మంచి షూటింగ్ స్పాట్స్ ఉన్నాయన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్కు 2 గంటల్లో రావచ్చని చెప్పారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని సూచించారు. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్కు వచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో అవార్డులు ఇవ్వడం లేదని గద్దర్ అవార్డును ఏర్పాటు చేశామన్నారు. సమావేశం అనంతరం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తన విజన్ గురించి చెప్పారని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని చెప్పారని వివరించారు. హైదరాబాద్ నగరంలో హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తామని అన్నారని తెలిపారు. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు ముఖ్యం కాదన్నారు. తమకు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద టాస్క్ ఇచ్చారని, దాన్ని రీచ్ కావడమే తమకు ముఖ్యమని దిల్ రాజు స్పష్టం చేశారు. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది. ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ, గవర్నమెంట్ రెండు హైదరాబాద్ ని సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్ గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. సీఎంతో భేటీలో సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేదే తమ కోరిక అని హీరో నాగార్జున అన్నారు. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని చెప్పారు. సంధ్య థియేటర్ ఘటన తమను బాధించిందని మురళీమోహన్ అన్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు కోరారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.